వెల్కమ్ టు టుడే 18 న్యూస్. చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త వింటూనే ఉన్నాము. సో సికింద్రాబాద్ రాజమండ్రిలో యాక్సిడెంట్ అండ్ ప్రమాదవశాత్తు జరిగిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది అనుమానాస్పద మృతి అంటున్నారు. సో ఇలా కొన్ని కథనాలు వింటూనే ఉన్నాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్ సెంట్ మార్క్స్ బాప్టిస్ట్ చర్చ్కి తీసుకొని వచ్చారు ఆయన పార్థివ దేహాన్ని. సో ఇక్కడ కొంతమంది అనేకమైన పాస్టర్స్, ఆయనకు సంబంధించిన బంధుమిత్రాదులు రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో చూద్దాం రండి. గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ, పాస్టర్ ప్రవీణ్ పగడాలన్న వచ్చేసి గోల్డెన్ ఆయన ఎవ్వరి జోలికి వెళ్ళరు. ఆయనని ప్రేమించే వాళ్ళు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, హిందూస్లో చాలా మంది ఉన్నారు, ముస్లిమ్స్లో చాలా మంది ఉన్నారు. ఎంతమంది అంటే ఎంత కోపంతో మాట్లాడాలనుకున్నా సరే ఆయన చిరునవ్వుతో మాత్రమే సమాధానం చెప్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళని ప్రేమించే వాళ్ళు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కానీ ద్వేషించే వాళ్ళు అంటే ఉన్మాదంలో ఉంటారు కదమ్మా, వాళ్ళైతే ఖచ్చితంగా ద్వేషిస్తున్నారు. వాళ్ళు కొన్ని నెలల క్రితం ఆయన బెదిరించినప్పటికీ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, కొంతమందికి చెప్పుకున్నారు. అయినా సరే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు పట్టించి కూడా ఆయన మీద ఎటువంటి జాగ్రత్తలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఆయన మీదే కాదమ్మా, ఏ పాస్టర్ల మీద కూడా తీసుకోవట్లేదు, ఏ కేసెస్ కూడా తీసుకోవట్లేదు. ఆయన చాలాసార్లు చెప్తూ మీటింగ్స్లో కూడా నా మీద, నా ఫ్యామిలీ మీద కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. మా గురించి ఆయన అడిగింది ఏంటంటే, మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చేసి పోరాడండి అని ఏ రోజు అడగలే. కేవలం ప్రార్థన ఒకటి అడిగాడు. మా తరపున మాకు తెలిసిన మటుకు మేము ప్రార్థన అయితే చేస్తున్నాం. ఎవరి మీద ఎటువంటి దారుణాలు మేము చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే కొట్టారో వాళ్ళ గురించి కూడా మేము ప్రార్థన చేసే వాళ్ళమే, కానీ వాళ్ళ మీద కొట్లాడే మనుషులం కాదు. సో మీరు కొంతమంది ఏంటంటే, కొంతమంది దొంగ పాస్టర్లు లేదా దొంగ ఎవరో అన్ని మతాల్లో ఉంటారమ్మ, కొంతమంది ఉంటారు. వాళ్ళని మీరు టార్గెట్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పగలరేమో, కానీ ఇప్పుడు అన్న లాంటి బంగారం లాంటి మనిషిని మేము కోల్పోయాం. మేమే కాదమ్మా, చాలా ప్రేమ చూపించే వాళ్ళు మేమే కాదు, ఈ చాలా మంది హిందూస్ కోల్పోయారమ్మా ఆయనని. ఆయన ద్వారా ఎంతో మంది బ్రతుకుతున్నారు, ఎంతో మందిని ఆదరించారు. సో ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అసలు ఇది యాక్సిడెంట్ అనే అనుకుంటున్నారా? లేదమ్మా, అది యాక్సిడెంట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. పక్క ప్లాన్ మర్డర్ అది. యాక్సిడెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సిడెంట్ కాదు. కాకపోతే యాక్సిడెంట్ గా మాత్రం చిత్రీకరిస్తున్నారు. మాకు అంత స్తోమత లేదు, అంత బలం లేదు. మేము ఆ దారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, మేము అది కాదు, ఇది యాక్సిడెంట్ మేము ప్రూవ్ చేసుకునే అంత బలం కూడా, అంత ఏమంటారు, ప్రభుత్వాల నుంచి కూడా అంత శక్తి మాకైతే లేదు. అది కేవలం మీడియా ద్వారా, మాకున్న బలం వచ్చేసి మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలి. సో ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అసలు క్రైస్తవ్యానికి సెక్యూరిటీ ఇవ్వడం లేదు అంటున్నారు పాస్టర్స్ కి. ఒకవేళ ప్రవీణ్ గారు చనిపోక ముందు ఆయన చెప్పిన మాటలు విని ప్రభుత్వం ఒకవేళ ఆదరించి ఉంటే ఆయన బ్రతికేవాడా? ఖచ్చితంగా అమ్మా, అంటే బ్రతికేవారా అనేసి అంటే, ఇప్పుడు ఒక ప్లాన్ చేశారు. ఇప్పుడు అది ఒకసారి కాకపోతే ఒకసారి తప్పించుకున్నా సరే వాళ్ళు ఏదో ఒక రోజు చేస్తారు. కాకపోతే ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏదైతే బెదిరింపులు వచ్చాయో దాన్ని బట్టించి నేను ఎలా పోతానని ఆయన ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు లాస్ట్ మంత్ కూడా. సో ఆయన కూడా టీంని మెయింటైన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాతో పాటు ఇంకొక 2-3 తీసుకెళ్ళకూడదు అనేసి ఉద్దేశంతో అయితే ఆయన ఉన్నారు. పోతే నేను ఒక్కడనే పోవాలి అన్నట్టయితే ఆయన ఉన్నారమ్మా. కాకపోతే నెక్స్ట్ ఇంకెవరైతే మంచి పాస్టర్లు ఉన్నారో, ఇప్పుడు అజయ్ బాబు గారు కానీ, ఇంకా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ. సో ఈ సందర్భంగా ఒక కామెంట్ మేము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చూస్తున్నాము. హిందూ గ్రంథాలను, ముస్లిం గ్రంథాలను ప్రశ్నించిన ఈ యొక్క అశాంతి లేకుండా బ్రతికాడు పాస్టర్ ప్రవీణ్, నెక్స్ట్ అజయ్ గాడే అని పెట్టాడు. సో దీని సందర్భంగా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళని ఏ రోజు కూడా ప్రశ్నించలేదమ్మా. వాళ్ళంతటా వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయి లేదా మీ గ్రంథాల్లో తప్పులు ఉన్నాయని వాళ్ళు డెబిట్ పరంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అన్నకి క్వశ్చన్ చేశారమ్మా. క్వశ్చన్ చేస్తే అన్న కూర్చోబెట్టి లేదండి దానికి సమాధానం చెప్పారు. ఆ సమాధానం వాళ్ళు స్వీకరించుకోలేకపోయారు. దాన్ని బట్టి సమాధానము చెప్పలేకపోతే మాత్రం వాళ్ళు వదిలేసేవాళ్ళు. సమాధానం చెప్పగలిగాడు, నిలబడగలిగారు కాబట్టి వాళ్ళ టార్గెట్ పెట్టారమ్మా. సో అయితే ఈ మత పరంగానే ఈ ప్రాణాలు పోతున్నాయి. ఒకవేళ డిబేట్స్ ఇవన్నీ జరగకపోతే, సోషల్ మీడియా వేదికగా అయినా లేకపోతే డిబేట్స్ కి వెళ్ళకపోయినా ఇట్లాంటివి జరగవు కదా అరాచకాలు అంటే? దాన్ని లేదమ్మా, డిబేట్స్ అంటే కొన్ని న్యాయమైన డిబేట్స్ ఉంటాయి. అంటే మాది తప్పున్న అంటే కొంతమంది తప్పు లేదు అనేసి డిబేట్లు కాదు కదా. వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారమ్మా. క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్, ఆరోగ్యకరమైన ఆన్సర్ ఒకటి ఉంటుంది. అది మాత్రమే ఆయన వ్యక్తపరిచాడు. వాళ్ళని ఏ రోజు కూడా దూషించలేదు, ద్వేషించలేదు. విషయం ఉన్నది చెప్పడంలో ఏముందమ్మా, తప్పైతే లేదు. పైగా
ఎవిడెన్స్లతో అంటే స్క్రిప్టెడ్ ఎవరైతే ఏ గ్రంథాలు అయితే నమ్ముకుంటున్నారో ఆ గ్రంథాల నుంచి వాటి ముందే పెట్టి వెళ్ళారు. లేదు ఆయన చెప్పిందే తప్పంటే పోలీస్ తరఫున కానీ లేదా ఇంకొక వేరుగా ముందుకెళ్ళొచ్చు. ఆయన ఇది తప్పండి, మా గ్రంథాలను దూషించాడు, లేదంటే ఇట్లా చేశాడు, తప్పుగా ప్రకటిస్తున్నాడు అనేసి అలా కూడా వెళ్ళొచ్చు. ఎవరి మీదైనా మీరు అనుమానం లేదండి, పలానా వ్యక్తులు అనేసి అనుమానం అయితే వ్యక్తం, ఎందుకంటే అది మిడ్ నైట్ ఎప్పుడో జరిగింది. సో పలానా వాళ్ళు అనేసి మాకైతే తెలియదు. కాకపోతే అదైతే మర్డర్ అదైతే ప్రీ ప్లానెడ్. లేదమ్మా, లేదు యాక్సిడెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదమ్మా. ప్రవీణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవులుగా మేమెంత చెప్తామో హైందవులుగా వాళ్ళు చెప్పింది కూడా ఆయన నిజంగా ఒక గోల్డ్. ఆయనను కోల్పోవడము ఈ దేశానికి ఒక బాధ్యత గల పౌరుడిని కోల్పోయినట్టేమో మేము. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, వాళ్ళ అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, క్రైస్తవులకు కూడా భద్రత కల్పించండి అని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా వాళ్ళు కోరుకుంటున్నారు. సో చూస్తున్నాం కదా, ఇంకా అనేక మంది అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు?